జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నది ఒక పాత కంచిపట్టు చీర అండి. దాన్ని ఇంకా ఎక్కువ వాడట్లేదు అని చెప్పి ఇలా డ్రెస్లా కన్వర్ట్ చేశారు. పళ్ళులో పాటుని ఇలా ముందు యోకులాగా వేసి చిన్న బార్డర్ అట, అందుకని చేతులకి అలా ఆ చిన్న బార్డరే వేశారు. బట్ కింద మటుకు గ్యాప్ బార్డర్ వచ్చేటట్టుగా 2 బార్డర్స్ కలిపి వేశారనమాట కింద పార్ట్లో. టాప్ది కింద పార్ట్ అదిగో అక్కడ కనబడుతుంది కదా, అలా వేశారు. ఇది చూడ్డానికైతే లుక్ చాలా బాగుంది. ఇప్పుడు కొంచెం ఎక్కువ వాడుకలోకి వస్తుంది అన్నట్టుగా అలా చేశారనమాట. ఇది ఒక డ్రెస్. నెక్స్ట్ మనం ఆ వెనకాల ఇంకో డ్రెస్ ఉంది, అది కూడా చూద్దాము. ముందు వచ్చే వీడియో కొంచెం సౌండ్ చాలా క్లియర్గా రావడానికి మేము ట్రై చేసాం, కానీ రాలేదు. షాప్ కదా, కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చాయి. కొంచెం జాగ్రత్తగా వినండి మేము చెప్పేది. ఈ డ్రెస్ మీద ఇలాగా ఈ టైప్ ఆఫ్ దుపట్టా తోటి పేరప్ చేసుకుంటే కూడా బాగుంటుంది. బెనారసీ కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఇలాంటి టైప్ ఏమైనా ఉంటే ఇవి కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో డ్రెస్ చూద్దాము. ఇది కూడా చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ గ్రే అండ్ పింక్. ఒక లెహంగా అండ్ బ్లౌజ్ అనమాట. కొంచెం చిన్నపిల్లలకి అంటే 10 to 12 years ఏజ్ వాళ్ళకి, అప్ టు 13 years ఏజ్ వాళ్ళకి సరిపోతుంది. లంగా అయితే ఇంకా హైట్ పెంచుకునే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో ఇదొక డ్రెస్. నాకు గ్రే చాలా ఇష్టం కాబట్టి నాకైతే ఇది చాలా చాలా నచ్చేసింది. మనం వీడియో షూట్ చేసింది స్టిచ్ మ్యాజిక్స్ అండి, శ్రీలలిత శారీస్ శారద గారి దగ్గర. సో ఆవిడ మళ్ళీ కొన్ని కొత్తవి బ్లౌజెస్ కుట్టారట, చూపిస్తున్నారు. సో ఇవి యాక్చువల్గా వీటిలో ఎక్కువ ఉన్నవి మీ వీడియో చూసి ఐడిపిఎల్ కాలనీ అంటండి, పాలనగర్ నుంచి వచ్చారు వీళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వాళ్ళకి చాలా ఇచ్చారు. అయితే నేను ఏమన్నానంటే ఫస్ట్ కొన్ని స్టిచ్ చేయిస్తాను, మీరు వేసుకున్నాక ఫిట్టింగ్ బాగుంది అనుకున్నాక మిగతావన్నీ చేయిస్తాననేసి చెప్పాను. సో వాటిలో కొన్ని మీకు చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసరికి ఫ్యాన్సీ శారీ, క్రేప్ శారీ. దీనికి లెహరియా ప్యాటర్న్లో జస్ట్ ఈ గోల్డ్ బ్లౌజ్ వచ్చింది. దీనికి ఎలాగా డిజైన్ చేశానంటే బ్యాక్ ఇలాగ వీనెక్, నాది చూపించాము. వీనెక్ కింద మళ్ళీ ఇలా నీట్గా పోట్లీ బటన్స్. అలాగే స్లీవ్స్ కూడా ఇలాగా గోల్డ్ బార్డర్ వచ్చిందనమాట. గోల్డ్ బార్డర్ సెపరేట్ క్లాత్ చేంజ్, దానికి మళ్ళీ ఇచ్చాను 2 sides కూడా. ఫ్రంట్ కూడా వీనెక్ ఇచ్చాను. సో ఇది ఒక సింపుల్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్. సో ఇది శారీ అండి. ఈ శారీతో పాటు వచ్చిన బ్లౌజ్ ఇది. ఈ ప్యాటర్న్ చాలా బాగుంది. ఇది యాక్చువల్గా మీరు ఇలాగ వాళ్ళకి సజెస్ట్ చేశారా? అంటే యాక్చువల్గా మన షాప్ బయట బోర్డు ఉంది, దాంట్లో ఒక ప్యాటర్న్ అనమాట. అది వర్క్ బ్లౌజ్ అనమాట. దాన్ని చూసి నాకు అదే నెక్ కావాలి అనేసి అన్నారు. సో లేస్ కూడా వాళ్ళే సెలెక్ట్ చేసుకుని ఇచ్చారనమాట. మంచిగా మ్యాచ్ అవుతుంది ఆ లేస్ కూడా. ఈ వర్క్ తోటి బాగా మ్యాచ్ అవుతుంది. బాగుందండి మీ ఐడియా. అండ్ దానికి టాజల్స్ బాగున్నాయి. ఫ్రంట్ నెక్ ఏమో మామూలు రౌండ్ నెక్ వచ్చేసి చాలా నీట్ అండ్ నీట్గా ఉంటుంది, డీసెంట్గా ఉంటుంది. ఫినిషింగ్ కూడా చూసారు కదా, చాలా నీట్గా చాలా బాగుంది. నాకు కూడా ఒక కుదురుగా డెఫినెట్గా. నెక్స్ట్ వన్ శారీస్ కూడా బాగున్నాయి, మంచి కలర్ కాంబినేషన్. పింక్ విత్ మిరర్స్ వచ్చాయి అనమాట. దీనికి బ్లౌజ్ లో కూడా మిరర్స్ వచ్చేసాయి. అండ్ ఈ క్లాత్ ఏంటంటే చాలా సాఫ్ట్ క్లాత్ అండి, ఎక్కువ ప్యాటర్న్స్ కి వెళ్ళకుండా. మిరర్స్ అవి కట్ అయిపోతాయి కదా, అందుకని దీనికి ఎక్కువ ప్యాటర్న్స్ లేకుండా చక్కగా ఇలాగా స్కాలపింగ్ నెక్, సింపుల్ గా ఉంటుంది. అండ్ లేటెస్ట్ ట్రెండ్ కూడా కదా. సో ఇలాగా స్కాలపింగే, ప్రాపర్ స్కాలపింగ్ కాకుండా చూసారా ఇలాగా స్టార్ షేప్, కొంచెం పెద్ద స్కాలప్స్ వచ్చాయి అనమాట. స్కాలపింగ్ సాధారణంగా చిన్న చిన్న ఉంటాయి కదా. అండ్ స్లీవ్స్ కి మాత్రం ఇవ్వలేదు, ఎందుకంటే మిరర్స్ పోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి స్లీవ్స్ అండ్ షార్ట్ స్లీవ్స్ కదా, ఎక్కువ మిరర్స్ పోతాయి. అందుకని స్లీవ్స్ కి కూడా జస్ట్ నెక్ కి మాత్రం ఇచ్చారు. పైపింగ్ లాగా ఇచ్చారు. పైపింగ్ అనేది కామన్. ఇంకా అంటే దీని కాంట్రాస్ట్ అలాగే వచ్చిందా? బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇలాగే వచ్చింది. పళ్ళు కూడా అలా ఏం లేదు. బట్ ఈ శారీ ఇది రఫల్స్ టైప్ వచ్చింది. లేదు, జస్ట్ ఇక్కడ క్రష్డ్ ఇది వచ్చింది మనకి పళ్ళు అంతే. మిర్రర్ అవుట్ లైన్ వచ్చేసి
ఈ కలర్ వచ్చింది అనమాట. అందుకని బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. నెక్స్ట్ ఇది నార్మల్ నాకు తెలిసి మీరు దానిలో తీసుకున్నట్టున్నారు. ఇది ఫ్యాబ్రిక్ ఇలాగ వచ్చిందండి. స్లేట్ కలర్ అంటాం కదా, ఆ స్లేట్ కలర్ అనమాట ఇది. సో దీనికి బ్లౌజ్ ఇది కూడా వాళ్ళ ఐడియానే, బట్ కొంచెం నేను మాడిఫై చేశాను అనమాట. ఫ్రంట్ నార్మలేనండి. బ్యాక్ వచ్చేసరికి బ్యాక్ వాళ్ళు జస్ట్ వీనెక్ పెట్టమన్నారు, బట్ ఆల్రెడీ ఒక బ్లౌజ్ కి వీనెక్ ఉందని చెప్పేసి దీనికి వీనెక్ కాకుండా లీఫ్ డిజైన్ ఇచ్చాను. ఓకే, శారీ అంతా పువ్వులాగా ఉన్నాయి కాబట్టి లీఫ్ డిజైన్ ఇచ్చింది. అండ్ వాళ్ళు బో అడిగారు కాబట్టి బో ఒకటి పెట్టాను. బో విత్ 2 బటన్స్ పెట్టాను అనమాట శారీ ఫ్యాబ్రిక్ లో తీసుకుని. బాగుంది. అండ్ శారీలో బ్లౌజ్ రాలేదు, జస్ట్ అది 6 మీటర్స్ తీసుకున్నారు వాళ్ళు. సో దానికి కాంట్రాస్ట్ కలర్ లో ఫ్లవర్ లో వచ్చింది కదా, ఫ్లవర్ లో వచ్చిన కలర్ ప్లెయిన్ తీసుకుని బాడీకి ఇలా చేశాను. దీనికి స్లీవ్స్ ఏంటంటే ఇలాగా చూడండి, ఇది వేసుకున్నప్పుడు కొంచెం తెలుస్తుంది. ఇక్కడ మనకి చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా వస్తాయి అనమాట, అంబ్రెల్లా టైప్ లాగా వస్తుంది. అండ్ కిందలాగా హ్యాంగింగ్స్ వచ్చాయి. యాక్చువల్గా దీనికి ఫ్యాబ్రిక్ ఏంటంటే షిమ్మర్, అంటే సెమీ స్టిఫ్ ఫ్యాబ్రిక్ ఉండాలండి. ఆర్గెన్జా కానీ లేదంటే షిమ్మర్ ఫ్యాబ్రిక్ కానీ అలాగా వస్తే ఇది కొంచెం స్టిఫ్ గా నిలబడి మనకి ఈ ఫ్రిల్స్ అంతా బాగా కనిపిస్తాయి అనమాట. ఇది ఇట్లా పఫ్ వచ్చేసి కాస్త మనకి ఇలాగా ఫ్రిల్స్ కనిపిస్తాయి. ఇది కంప్లీట్లీ ఫాలింగ్ మెటీరియల్ వేసరికి ఇదంతా కనిపించట్లేదు, బట్ ఇదైతే చాలా చాలా రన్నింగ్ మోడల్, హ్యాపెనింగ్ మోడల్. అండ్ ఇది ఏంటంటే స్లీవ్లెస్ అవ్వదు చూడండి. మీరు లిఫ్ట్ చేస్తే యాక్చువల్లీ ఇక్కడ కనిపిస్తుందేమో ఆర్మోల్ అనుకుంటారు, బట్ లోపల మనకి ఆల్రెడీ స్లీవ్స్ ఉంటాయి. సో ఇది స్లీవ్లెస్ లాగా కూడా ఉండదు, మనకి కంఫర్టబుల్ గా ఉంటుంది చాలా. అండ్ ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే క్రేప్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము, సో దట్ బాడీకి ఫ్రెండ్లీగా ఉంటుంది అని చెప్పేసి క్రేప్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము. బాగుంది. చాలా చాలా బాగుంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ వైజ్ మాత్రము మీరు కొన్ని ఏంటంటే ఇక్కడ నాకు చిన్న సజెషన్ అంటే, మీరు ఫ్యాబ్రిక్స్ తీసుకొస్తారు, ప్యాటర్న్స్ మీరు చెప్తారు, కాకపోతే ఆ ప్యాటర్న్ మీరు తెచ్చిన ఫ్యాబ్రిక్ కి సూట్ అవుతుందా లేదా అనేది కొంచెం మాకు ఐడియా ఉంటుంది కాబట్టి మేము చెప్తాము. మీరు అదే ప్యాటర్న్ నాకు కావాలి అని మైండ్లో పెట్టుకున్నారు అనుకోండి, కొంచెం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు దీనికి ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి, మీరు అనుకున్న లుక్ దీనికి ప్రాపర్గా రాకపోవచ్చు. ఎందుకంటే ఇది కంప్లీట్ ఫాలింగ్ అన్నప్పుడు మీకు ఇక్కడ అంత తెలియదు. సో అదొక్కటి కొంచెం మీరు ఫ్లెక్సిబుల్గా ఉంటే కనుక మేము సజెస్ట్ చేయగలుగుతాము. మీరు ఇంత కాస్ట్ పెట్టుకున్నప్పుడు ప్రాపర్గా వచ్చేసింది అంటే ప్రాబ్లం ఉండదు. ఇలా కొంచెం అయినప్పుడు మనకి బాధ అనిపిస్తుంది ఇంత కాస్ట్ పెట్టాము అని. అండ్ వన్ మోర్ థింగ్, ఇదేంటంటే మన మనీ క్వీన్కి ప్రాపర్ ఫిట్టింగ్ కాదు కాబట్టి కొంచెం మీకు షేప్ అది ప్రాపర్గా కనిపించదు అనమాట. చూడండి ఇలా రావాలి లీవ్ షేప్ కరెక్ట్గా వేసుకుంటే వచ్చేస్తుంది. వేసుకుంటే బాడీ సైజుకి వేసుకుంటే అది క్లియర్గా చక్కగా వస్తుంది. ఒకటి ఇంకొకటి ఏంటంటే వాళ్ళు శారీ తెచ్చారండి, మంగళగిరి శారీ వేరే వాళ్ళైతే. సో దీనికి రన్నింగ్ బ్లౌజ్ వద్దు అనుకుని వాళ్ళు కొంచెం కాంట్రాస్ట్ అన్నారు. సో సింపుల్గానే కావాలి అన్నారు, బట్ కాంట్రాస్ట్ కలర్ కావాలి. సో బనారస్ ఫ్యాబ్రిక్ తీసుకుని, అంటే ఈ బ్లౌజ్ తెచ్చారా? లేదు, బ్లౌజ్ మనకే వదిలేశారనమాట. సో దీనికి కాంబినేషన్ గా ఇలాగ తీసుకున్నాము. సో దీనివల్ల ఏమంటే చాలా రిచ్ లుక్ హైలైట్ అవుతుంది సారీ నిజంగా. అలానే వాళ్ళు డార్క్ కలర్ లో కావాలి అన్నారు కాబట్టి ఈ కలర్ తీసుకున్నాం. లేదంటే దీనికి లైట్ స్కై బ్లూ, ఆక్వా బ్లూ తీసుకున్నాము అంటే చాలా ఇంకా ఎలివేట్ గా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు కొంతమందికి డార్క్ కాంబినేషన్ లో ఇష్టం ఉంటుంది, కొంతమందికి లైట్ కాంబినేషన్ కంప్లీట్ గా వెళ్ళి కాంట్రాస్ట్ వెళ్ళిపోకూడదు. ఇప్పుడు బీడ్స్ జ్యువెలరీ ఈ కలర్ లో దగ్గర దగ్గర ఉన్నది బీడ్స్ జ్యువెలరీ కానీ ఏదైనా పెట్టుకుంటే ఆ శారీ మీద చాలా చాలా బాగుందండి. అది వాళ్ళది అలా ఐడియా అయి ఉండొచ్చేమో, అందుకే డార్క్ కలర్ అడిగాను. సో ఇది ఇంకొక బ్లౌజ్ అండి, మంచి లావెండర్ కలర్ పైన చిన్న నక్కీ వర్క్ వచ్చింది. అంటే బ్లౌజ్ ఫ్యాబ్రిక్ లోనే అలాగ వచ్చేసింది. దీనికి ఏం చేశానంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ వీనెక్ పెట్టించుకున్నాము. సిల్వర్ కలర్ తో చిన్నగా సమోసా షేప్ లో నెక్ పెట్టించాము. అండ్ బ్యాక్ సైడ్ చూడండి, బ్యాక్ సైడ్ ఇలా క్రాస్ గా వచ్చేసి మొత్తం అంతా సమోసావి సిల్వర్ పెట్టించాము. సో మిక్స్ అండ్ మ్యాచ్ గా వేసుకోవడానికి చాలా బాగుంది. అలానే స్లీవ్స్ కూడా పెట్టించుకున్నాము. సో ఇవన్నీ ఏంటంటేనండి
ప్యాటర్న్స్ మనం ఎన్నన్నా చేయొచ్చు, ఎన్నన్నా పెట్టించుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఇవన్నీ కాస్ట్తో కూడిన పని. అవును. అండ్ ఈ కాస్ట్ అనేది నేను ఇమీడియట్గా నేను చెప్పేసేయలేను, ఎందుకంటే వీటికి ఇప్పుడు ఇదే ఉందండి, చూడటానికి ఏముంది అనిపిస్తుంది, బట్ ఇవన్నీ చేసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ మేము తెచ్చుకోవాలి ఎక్స్ట్రాగా, తేవాలి, ఒక్కొక్కటి కట్ చేసి అలా కుట్టాలి, ఒక్కొక్కటి కట్ చేసి ఇలా కుట్టాలి. ఇలా అన్నీ సెపరేట్ గా ఒకే size లో ఉండాలి. సెపరేట్ గా కుట్టుకున్నాక మళ్ళీ ఇవన్నీ దీనికి అటాచ్ చేయాలి. ఇవన్నీ అటాచ్ చేసేటప్పుడు చూడండి మీరు, మనం ఎట్లా పడితే అట్లాగా అటాచ్ చేసేయాలి. పైకి ఏవైతే వస్తున్నాయో ఆ పైకి వచ్చేవన్నీ కరెక్ట్ గా రావాలి. అయ్యా ఈచ్ అండ్ ఎవ్రీ సమోసా మనం పెట్టేటప్పుడు మెజర్ చేసుకుంటూ చేయాలి. సో ఒక బ్లౌజ్ కుట్టడానికి జస్ట్ ఒక 1 to 1.5 hours పట్టింది అనుకోండి, ఇంక్లూడింగ్ హెమ్మింగ్. ఇలాంటి ప్యాటర్న్స్ పెట్టాలంటే 2 to 2.5 బ్లౌజెస్ కుట్టే టైం పట్టేస్తుంది. సో దాన్ని బట్టి ఇప్పుడు మేము కూడా పేమెంట్ చేయాలి కదండి, సో దాన్ని బట్టి మేము ఛార్జ్ చేస్తాం అనమాట. ఇప్పుడు 2 బ్లౌజెస్ కుట్టే టైంలో మేము ఒకటే బ్లౌజ్ కుడుతున్నాం అంటే దాని ఛార్జెస్ పడతాయి. అంతనా అనేసి అంటే మనకి ఆ ఫినిషింగ్ అవన్నీ రావాలి, అంత పర్ఫెక్ట్ టైలర్ మాస్టర్ ఉండాలి కాబట్టి వాళ్ళకి పే చేస్తున్నాం కాబట్టి మీ దగ్గర మేము ఛార్జ్ చేయాల్సి వస్తుంది. అంతే. ఇది ప్రిన్సెస్ కట్ అండి, నార్మల్ యూ షేప్ బ్లౌజే. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే స్లీవ్స్ ఇలాగా ఈ మధ్యలోకి ఇలా వచ్చేటట్టు చేశారు. ఇదేముంది సింపుల్ కదా, గ్యాప్ వచ్చేస్తుంది. గ్యాప్ వచ్చాక ఈ లేస్ టైప్ అన్నమాట. ఇది లేస్ కాదు, క్లాత్ తో చేసుకున్నవే ఇవి. ఇది కూడా అండి చాలా అంటే చాలా టైం పడుతుంది, ఎందుకంటే ఇవి చేసుకోవడం ఈజీ, ఒకటేసారి చేసేసుకుంటాం ఇదంతా బట్టి. బట్ ఇక్కడ కరెక్ట్ గా ప్రతి ఒక్కటి కూడా ఈవెన్ గా రావాలన్నమాట. లేదు అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్ గా రావాలి, ఒక పక్క లూజ్ ఒక పక్క ఎత్తు అలా వచ్చేస్తుంది. సో ఈ పట్టీలు ఏవైతే ఉన్నాయో అన్నీ సమానంగా రావాలి కాబట్టి చాలా టైం వాళ్ళ మీద చాలా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. అండ్ ఇది కొంచెం టెంపుల్ స్టైల్లో బ్యాక్ ఓపెన్, ఇది వేసుకున్నాక ఇలా ఓపెన్ అవుతుంది, అప్పుడు బాగుంటుంది. ఇలా వస్తుంది కాబట్టి చక్కగా వస్తుంది, బాగుంటుంది. సో ఇలాగా ఇంకా చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి, బట్ మనకి వీడియో లెంగ్త్ అయిపోతుంది. కొన్ని మేము మీకు చూపిస్తున్నాం, ఇవి చూసి మీరు మళ్ళీ ఏమైనా కావాలనుకుంటే తప్పకుండా శాంతి గారు ఫోన్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ అంటే మీరు ఓన్లీ బ్లౌజెస్ స్టిచ్ చేస్తారని అడుగుతున్నారు. బ్లౌజెసే కాదండి, డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, లెహెంగాస్, గాగ్రాస్, ఇండో వెస్టర్న్ ప్యాటర్న్స్ ఏవైనా సరే చేస్తాను. సో ఇది డ్రెస్ సింపుల్గా ఆఫీస్ కోసం వాళ్ళు అడిగారు, సింపుల్గా అడిగారు. ఇది బాటమ్ అనమాట, స్ట్రైట్ ప్యాంట్. సో ఇప్పుడంతా స్ట్రైట్ ప్యాంటే కదా ట్రెండ్, ఇదే కంఫర్టబుల్ గా ఉంటుంది. లెగిన్స్ అందరూ మానేసారు, లెగిన్స్ వేసుకోవట్లేదు. అండ్ సల్వార్స్ కూడా చాలా తక్కువ. ఇదైతే ఏంటంటే మీకు పాకెట్ వస్తుంది, హ్యాపీగా మొబైల్ కూడా పెట్టేసుకోవచ్చు, కొంచెం క్యారీ చేయొచ్చు. అండ్ సేఫ్టీనే కదా, మనకి టచ్ అవుతూ ఉంటుంది కాబట్టి భయం లేదు. పైన టాప్ ఇంత లెంతీగా ఉంటుంది కాబట్టి ఎవరు మన అందరూ చేయి పెట్టి తీసే అంత సినిమా లేదు. సో ఇది ఒక డ్రెస్ అండి, చాలా నీట్ అండ్ క్లీన్ వచ్చింది. సో చాలా మంది ఫోన్ చేస్తున్నారు, అమ్మో గొప్పల్లినా అంటున్నారు. అసలు అది దూరమే కాదండి, మనకి కంచికి పోచంపల్లికి వెళ్ళిపోయి శారీస్ తెచ్చేసుకున్నాము. చీరలు తెచ్చుకోవడానికి లేని దూరం బ్లౌజులు కుట్టించుకోవడానికి ఎందుకండి? ఏంటంటే ఒకటండి, మీరు కరెక్ట్ మెజర్మెంట్ ఇవ్వండి. కరెక్ట్ మెజర్మెంట్ ఇచ్చేసి మీరు ఎన్నైనా బ్లౌజెస్ ఎక్కువ నెంబర్ పంపించారు అంటే కనుక మీకు కొరియర్ ఛార్జెస్ అనేవి చాలా తక్కువ అయిపోతాయి. ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, మీకు 3 ఉన్నాయి, మీ ఫ్రెండ్ 3 ఉన్నాయి, ఇంకొకళ్ళు 4 ఉన్నాయి, అలా కలిపి కూడా మీరు పంపించుకోవచ్చు. అప్పుడు కూడా షేర్ అవుతుంది. అపార్ట్మెంట్స్ లో వాళ్ళు ఫిట్టింగ్స్ అయితే ప్రాపర్ గా వస్తాయి, మీరు ఇచ్చినట్టుగా వస్తాయి. ప్యాటర్న్స్ ఇవి ఏవి కావాలన్నా కూడా మీరు శారీ కూడా పంపించారు అనుకోండి, మనము వీడియో కాల్ కానీ వాట్సాప్ లో కానీ ఎలా అయినా మనం కాంటాక్ట్ చేసుకోవచ్చు. మీరు ఇచ్చిన శారీని బట్టి మీరు ఏదైనా ప్యాటర్న్ కావాలి అంటే నేను ప్యాటర్న్స్ సజెస్ట్ చేస్తాను, మీకు ఫొటోస్ పంపిస్తాను, అందులో మీకు నచ్చినవి పెట్టచ్చు. కొన్ని మిక్స్ అంటే ఒక బ్లౌజ్లోంచి ఒక డిజైన్, ఇంకో బ్లౌజ్లోంచి ఇంకొక డిజైన్ పెట్టి కూడా అలాగే మనం ఆ శారీకి సూట్ అయ్యేటట్టుగా, ఫ్యాబ్రిక్కి సూట్ అయ్యేటట్టుగా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చినా కూడా మీరు ఎంత వీడియో చేసి అడ్రస్ ఇవ్వకపోతే ఎలాగండి అని నా మీద చాలా మంది కోపం పడుతున్నారు. ప్లీజ్ కోపం పడకండి, డిస్క్రిప్షన్లో పక్కా అడ్రస్ ఉంటుంది, ఒకసారి డిస్క్రిప్షన్లో చూసుకోండి. ఇది అడ్రస్, నాది ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. సో గాయత్రి గారిని ఎక్కువగా డిస్టర్బ్ చేయకండి, గాయత్రి గారికి కమెంట్స్ పెట్టండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక డైరెక్ట్గా నాకు కాల్ చేయొచ్చు, డిస్క్రిప్షన్లో నెంబర్. మీరు అడ్రస్ కావాలంటే పైన స్క్రీన్ మీద మొత్తం త్రూ అవుట్ ద వీడియో మీకు ఆ నెంబర్ ఉండే ఉంటుంది కదా, అది ఉంటుంది. ఆ నెంబర్ కాల్ చేస్తే ఆవిడ చెప్తారు అడ్రస్. అది కాక నేను డిస్క్రిప్షన్లో పక్కా అడ్రస్ ఇస్తున్నాను, అంతా నన్ను తప్పకపోద్దు ప్లీజ్.
సో ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వారాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.